హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామమున అందరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. నేటి దినమునకైన వాగ్దానం ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో నాకు మొర్రపెట్టము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఈ యొక్క లోకంలో మనం అనేకమైన వాటిని సంపాదించుకున్నప్పుడు, అనగా ధనము, బంగారము, ఈ యొక్క భూమి మీద ఆస్తిపాస్తులు, స్థలము, ఇవన్నీ మనం సంపాదించుకున్నప్పుడు అది గొప్ప ఆశీర్వాదకరమైన, అది గొప్ప భాగ్యమని ఎంచుకుంటాము. కానీ ఒక మనిషి చేయగలిగిన ప్రార్థన మనం ఆశీర్వాదకరంగా మనం భావించలేం. ఎందుకంటే ఈ యొక్క లోకంలో మనకు అన్నిటికంటే అనుగ్రహించబడిన దాంట్లో శ్రేష్టమైనది, ఆశీర్వాదకరమైనది ఏంటిది అంటే ప్రార్థన. మోషే గారు ఎర్ర సముద్రం ముందు నుండి సహాయం కోసం ప్రార్థన చేశారు. హన్నా గారు తనకు గర్భం నిమిత్తం ప్రత్యక్ష గుడారం ముందు నుంచి ప్రార్థన చేశారు. సంసోను గారు ఫిలిస్తీన్ల బందీలో సహాయం కోసం ప్రార్థన చేశాడు. హిజ్కియా మరణ పడక మీద ప్రార్థన చేశాడు. యోనా చేప కడుపులో ప్రార్థన చేశాడు. పౌలు శీలులు ఇగో జైలులో ఉండి ప్రార్థన చేశారు. కానీ వాళ్ళందరూ ప్రార్థన చేసిన స్థితిగతులు వేరే ఉండొచ్చు, వాళ్ళందరూ ప్రార్థన చేసిన పరిస్థితులు వేరే ఉండొచ్చు, వాళ్ళందరూ దేవునికి సముఖంగా ఉండు, విముఖంగా ఉండు, ఎట్లాంటి పరిస్థితులు అయినా కానీ వాళ్ళు ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ అటువంటి ప్రార్థనలన్నింటినీ విన్న దేవుడు మన యొక్క దేవుడు, వాటిలన్నింటికి జవాబిచ్చిన దేవుడు మన యొక్క దేవుడు, వాటిలన్నింటినీ విని వారి పక్షంగా యుద్ధం చేసిన దేవుడు మన యొక్క దేవుడు. ఏమిటంటే నిజంగానే కదా, మనం దేవునికి దగ్గరగా ఉన్నాను, దూరంగా ఉన్నాను, దేవునికి సముఖంగా ఉన్నాను, విముఖంగా ఉన్నాను. ఇదిగో మన ప్రార్థనకి ఇచ్చి ప్రభువా ఇదిగో నా తప్పైపోయింది, నన్ను క్షమించు ప్రభు అని మనం అడిగిన వెంటనే మన ప్రార్థన ఆలకించి మన యొక్క స్థితిగతులు ఆయన పరిశీలించి మనకు సహాయం చేసే దేవుడిని మనం కలిగి ఉంటాం. అది మనకి ఎంత గొప్ప ధన్యత కదా. మనం గమనించవలసిందంటే ప్రార్థన అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. మనం ప్రార్థించిన తోడని ఇదిగో మన దేవుని సన్నిధిలో నిలబడుకున్న దేవునికి మన దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్నా కానీ మన ప్రార్థన విని ఆలకించి మన పక్షం నిలబడి ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, నేను నీకు దగ్గరగా ఉన్నానని చెప్పి దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. అది ఎంత గొప్ప ధన్యత, అది ఎంత గొప్ప భాగ్యం కదా.